ఓ 10 మంది మనుషులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, శాస్త్రాలు ఉన్నాయి, మహాత్ములు ఉన్నారు. ఒక విషయం ఏదో జరుగుతుంది, అభిప్రాయం. అప్పుడు అభిప్రాయం జరిగినప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటాడు, వచ్చి ఏమయ్యా నీ అభిప్రాయం ఏంటి అని తెలిసిందే బాగా ఒకటి ఉంది. ఏది? తెనాలి రామకృష్ణ కథల్లో ఓ సందర్భంలో 17 ఏనుగులు తండ్రిపోతూ ముగ్గురికి, పెద్దవాడికి సగం, ఆ తాతవాడికి దాలో సగం అవి ఉంది ఇస్తానని. ఆ ప్రకారం తదనంతరం పంపకంలో పెద్దవాడికి సగం వచ్చారు. 18లో సగం ఎంత? 17లో సగం, దానికి తగ్గట్టుగా ఇచ్చేశారు. ఆ తర్వాత వాడికి ఇచ్చాడు. లాస్ట్ ఇతనికి మాత్రం ఒకటే వస్తుంది. వాడు నష్టపడ్డాడు. కాబట్టి ఇది మాకు కుదరట్లేదు, ఈ సమస్య పూరించాలంటే ఎవరి వల్ల కాకపోతే ఆ తాతాచార్యుల గారిని అడిగితే ఎవరికి చెందందైతే అది రాజ్యం అయిన ప్రభువు చెందుతుంది అంటాడు. అంటే అసలు ఎవరికి రాదు. ఇది ఎలా కుదురుతుంది, ఎవరికి చెప్పేవారు లేదంటే అప్పుడు తెనాలి రామకృష్ణ చెప్తాడు. ఏమని? నేను చెప్తాను అని. నువ్వెవరంటే పేరు అది చెప్తాడు. ఏం చెప్పాడు? వాళ్ళతో మాట్లాడతాడు. ఏమైనా మీకు 17 ఏనుగులు, పెద్దవాడికి సగం, దాలో సగం, ఆ 100 మిగిలింది ఇస్తానికి, మీకు ఇష్టమేనా అంటే ఇష్టమే అంటాడు. అయితే రాజుగారి దగ్గర పరిష్కారం వచ్చారు కాబట్టి రాజుగారు కూడా ఒక పార్టీగా చేసుకోవచ్చు అంటారు. అది కనిపెట్టి తాతాచార్యుల గారు అది అలా కుదురుతుంది అంటారు. మరి వాళ్ళకి న్యాయం చేయకపోతే ఇదంతా ప్రభువుకు అన్నారు కదా, ఆ ప్రభువు కూడా ఉండబట్టే కదా, లేకపోతే ఆ పరిష్కారం ఇంట్లోనే ఎదుర్కొంటే వాళ్ళంటూ చేసుకునేవాళ్ళు కదా. ఆ ప్రభువు ఉన్నాడు కదా, ప్రభువు గారిది కూడా ఒక రాజు, ఆయన గుర్రం అదే ఏనుగు వచ్చింది, బొమ్మ ఏనుగుని. మొత్తం ఎన్ని? 17 + 18. ఆ 18లో పెద్దవాడికి సగభాగం అంతా 9. మిగతా వాడికి ఏదో వస్తుందా, అదే ఆఖరాడికి వస్తుంది, 2 వస్తాయి. అది బెటర్గా అది బాగుంది అంటారు. ఆ విధంగా ఉంటుంది. అలాగే స్వేచ్ఛతో ఏ అభిప్రాయం నలుగురిలో ఉన్న శాస్త్రం ప్రకారం చెప్పిన తన అభిప్రాయాన్ని చెప్తాడు. అది అనుభవంలో ఉన్నది అవ్వచ్చు, తర్కం చేత కావచ్చు, బుద్ధి నిశ్చయం కావచ్చు, చెప్తాడు. అది అందరూ ఎలా అంగీకరిస్తారు? అంగీకరించలేదు కదా. అక్కడ 18 ఏనుగుకి ఒక బొమ్మను తెచ్చారు, 17కి 18. ఇప్పుడు దేని గురించి అసలు? స్వేచ్ఛ. నేను ఉన్నాను, స్వేచ్ఛ. నేనున్నాను, ఉనికితో అవగాహనతో ఉన్నాను. అంటే నేను శబ్దం, ఉనికి అనే శబ్దంతో, అవగాహన అనే శబ్దంతో నేను ఉన్నాను. ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారు? నేను ఉన్నాను ఉనికితో. నేను ఉన్నాను ఉనికి ఎలాగుంది? చిత్తు పదార్థంతో, ఎరుకతో ఉన్నది. ఆ చిత్తు ఎరుకతో ఉన్న చిత్తు సత్ పదార్థంగా ఉన్నది. ఎలాగుంది? సత్వచిత్తు స్వభావం ఆనందంగా ఉన్నది. అంటే సత్యాన స్వరూపం ఆనందంగా, మౌన స్వభావంతో, పరిపూర్ణ స్వభావంతో సహజంగా ఉన్నది అని మాత్రమే నిర్గుణ చైతన్య విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు.